వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. శ్రీధర్ బాబు గారు సభను నడిపించే పద్ధతి ఇది కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సభలో అన్నారు. ఎందుకు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మాటల యుద్ధం జరిగింది ఈ రోజు సభలో? సీఎం గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతున్నారు అన్నారు సీఎం గారు. వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కడుపులో విషం మీకా మాకా ఎవరికి ఉంది? అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నారు? యనమల రేవంత్ రెడ్డి గారికి సూటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి క్వశ్చన్. కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతున్నారు. అంత విషం ఉంది కాబట్టి ఇలా ప్రతిపక్ష నాయకులకి గొంతులు కట్టేసి మైక్ ఇవ్వకుండా చేస్తున్నారు అధికార పక్షం. బీఆర్ఎస్ నాయకుల మధ్యన, కాంగ్రెస్ నాయకుల మధ్యన మాటల యుద్ధం జరిగింది సభలో. హరీష్ రావు గారు లేచి, స్పీకర్ గారు సభలో సభ్యులకందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఆ హక్కులను కల్పించే బాధ్యత స్పీకర్ గా మీకుంటుంది హరీష్ రావు గారు అన్నారు. స్పీకర్ గారు దానికి అందరికి నేను సమానంగా కల్పిస్తున్నాను. మీరు ఏదైతే డిస్కషన్ ని డైల్యూట్ చేసుకుంటూ మీరు రాంగ్ రూట్ లో వెళ్లి సమయాన్ని వృధా చేస్తున్నారని స్పీకర్ గారు చెప్పుకొచ్చారు. నిజానికి జరగాల్సిన చర్చ జరగకుండా పక్కదారి పడుతున్న దానికి సమయం వృధా అవుతుంది. అసెంబ్లీలో సమయం మొత్తము కాలయాపన జరుగుతుంది. నిజానికి ఒక అంశం మీద చర్చ జరగాల్సిన సమయం వృధా అవుతుంది. ఎందుకు అధికార పక్షం, ఎందుకు ప్రతిపక్షాల మధ్యలో అనవసరమైన విషయాల మీద చర్చ జరుగుతుంది? నిజంగానే సభలో సమాన హక్కులు కల్పించట్లేదా అంటున్నారు. అధికార పక్షం దాన్ని కొట్టి పాడేస్తుంది. అందరికి మైక్ ఇస్తున్నాం కానీ వృధా చేసుకుంటున్న నాయకులకు నేను చెప్తున్నాను, సమయము ఒక అంశం మీద, ఒక చర్చ మీద చర్చ జరగాలి. అనవసరం దాంట్ల కోసం సమయం మొత్తం వృధా చేసుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు అని స్పీకర్ గారు చెప్పుకొచ్చారు. పదే పదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీఎం ముఖ్యమంత్రి గారిని కడుపులో విషం పెట్టుకొని మీరే ప్రతిపక్షాలలోని తొక్కేస్తున్నారు అంటున్నారు. నిజానికి సభలో ఇదే జరుగుతుంది. సభలో ప్రతిపక్ష నాయకులు ఏ అంశం మీద చర్చకు తీసుకొద్దామన్నా దానికి బదులుగా సీఎం గారే ప్రతి విషయానికి ఆయన బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం నేరుగా స్పీకర్ గారికి కంప్లైంట్ గా ఇచ్చారు తలసాని. స్పీకర్ గారు దీనికి బదులుగా లీడర్ ఆఫ్ ద హౌస్, అన్ని విషయాలు అన్ని సమయాల్లో సీఎం గా ఆయనకు హక్కులుంటాయి, అన్నిటికీ బదులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది, అంతేగాని రూల్స్ అగనిస్ట్ గా ఎక్కడ కూడా మేము రూల్స్ ని అగనిస్ట్ గా వెళ్ళట్లేదు అని చెప్పుకొచ్చారు స్పీకర్ గారు. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.